Very good morning to one and all. Yesterday class మనం unit number 1, unit number 2 and unit number 3. Unit number 1, 2, 3 లోని మన క్వశ్చన్స్ 4, 5 లాస్ట్ 2 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాం ఒకసారి చెక్ చేద్దాం. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 and క్వశ్చన్ నెంబర్ 8. Unit number 4, question number 9, question number 10 from unit 5. Now these two questions, write any of the question and again you can have the 40 marks here. Maximum ఒక 3-4 యూనిట్స్ మనం పక్కగా ఉంటే ఎగ్జామినేషన్ లో ఈజీగా స్కోర్ చేయగలం. నేను మళ్ళీ చెప్తాను, మాక్సిమం మీరు ఒక 3-4 యూనిట్స్ పక్కగా చదవాలి. మినిమం ఒక 3-4 యూనిట్స్ ఉండాలండి. ఎగ్జామ్స్ ఎక్స్ప్లెయిన్ మాలిక్యులర్ ఎలివేటర్స్. మాలిక్యులర్ ఎలివేటర్స్ అనేది కంప్యూషన్ కెమిస్ట్రీలో వస్తుంది. కంప్యూషన్ కెమిస్ట్రీలో మాలిక్యులర్ మోటార్స్, మాలిక్యులర్ మెషిన్స్, సింథటికల్ మాలిక్యులర్ మోటార్స్, ఆర్టిఫిషియల్ మాలిక్యులర్ మోటార్స్, మాలిక్యులర్ ఎలివేటర్స్ ఇవన్నీ ఇస్తుంది. మాలిక్యులర్ ఎలివేటర్స్ అనేది మీరు కంప్యూషన్ కెమిస్ట్రీలో చాలా ఈజీ అండి. మీరు యూనిట్ కంప్యూషనల్ కెమిస్ట్రీ, మాలిక్యులర్ కెమిస్ట్రీ కంపల్సరీగా అందరూ చదవండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. చూడండి, డిస్కస్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ టైప్స్ ఆఫ్ ప్రోటోటైప్స్. ప్రోటోటైప్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. ది సాఫ్ట్వేర్ మాలిక్యులర్ మెషిన్స్ అండ్ మాలిక్యులర్ మోటార్స్. నా ఈ ప్రోటోటైప్ అండ్ డిజైన్ ఏంటి, సాఫ్ట్వేర్ డిజైన్ ఏంటి, ప్రోటోటైప్ ఎలా అప్లికేషన్ ఉంటుంది అనేది ఆల్రెడీ నేను కోచ్ చేస్తాను, మెటీరియల్ ఒకసారి చెక్ చేయాలి. And discuss about the natural and artificial molecular motors of molecular machine. Now, what is the difference between a machine and motor that can transfer the energy from one form into the other form? Generally, a machine nunchi mana motor nunchi em cheptarante, the working of the motor in the machine, the first classification which can transfer the one form of energy to the other form of energy. The second one, it can note on the energy supply and the characteristics of artificial molecular motor. Kuda chudandi questions anni kuda direct questions untayandi. Now when we are discussing about unit number 5, last unit now, యూనిట్ నెంబర్ 5, దట్ ఇస్ గోయింగ్ టు బి ద కంప్యూషనల్ కెమిస్ట్రీ. కంప్యూషన్ సరిగ్గా ఒక 4-5 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 4-5 క్వశ్చన్స్ లో మాలిక్యులర్ ఎలివేటర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రోటోటైప్స్, మాలిక్యులర్ మోటార్స్, మాలిక్యులర్ మెషిన్స్ అండ్ ఎనర్జీ సప్లై ఇన్ ద ఫ్లో ఆఫ్ ద ఎనర్జీ ఇన్ ద ఆర్టిఫిషియల్ మాలిక్యులర్ మోటార్స్. ఈ క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా చూడండి. ఇది సెట్ నెంబర్ 1 అలా. నో లెట్ us see this చూద్దాం. Now when we are discussing in the set number 2 here, you see this, just set number 2 చెక్ చేద్దాం అండి. When we are discussing about the set number 2, discuss autonomous light power molecular motor. Write a note on the acid-base molecular shuttle. It's important. Explain about ab initio studies. And ab initio studies అనేవి మీకు ఒక మెటీరియల్స్, 2 మెటీరియల్స్ ఇచ్చాను అన్న. ఈ బోత్ మెటీరియల్స్ లో కూడా మీకు ఉంది. మీరు అందరూ కూడా హ్యాండ్ రిటన్ మెటీరియల్ అనేది చాలా జాగ్రత్తగా చదవాలి. నేను ఇచ్చిన హ్యాండ్ రిటన్ మెటీరియల్స్ లోని ab initio స్టడీస్ మీకు క్లియర్గా చెప్తాను. Rotaxane, catenanes. Rotaxanes containing a macrocycle and catenane containing the 2 macrocycles that should be interlocked. Right? Rotaxanes where the energy can be supplied from a fixed point A to B, and the catenane where it is known to be the interlocked. Rotaxanes, catenanes, catenane జాగ్రత్తగా చూడండి. మళ్ళీ చూద్దాం. అటానమస్ లైట్ పవర్ మాలిక్యులర్ మోటార్, యాసిడ్ బేస్ కంట్రోల్డ్ మాలిక్యులర్ షటిల్, ab initio స్టడీస్, రొటాక్సన్స్, క్యాటెనన్స్. ఈ 4 కూడా కంపల్సరీగా మీరు క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చూసుకున్నాను. లాస్ట్ యూనిట్ నుంచి చాలా ఈజీగా ఇస్తున్నాడు, ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. సెట్ నెంబర్ 3 క్వశ్చన్ అడుగుతాం, చూద్దాం. In the set number 3, again they're asking acid base controlled molecular shuttle and the linear motions in the rotaxane. Rotaxane గురించి ఇది సెకండ్ క్వశ్చన్ అండి. And write the importance of computational chemistry. Importance of computational chemistry. Computational chemistry is a supporting device to the molecular chemistry. Molecular chemistry is identified in the biological, right? In the molecular chemistry, you are observing the replication of DNA and as well as RNA, the working of a protein, then the structure of amino acids, where the amino acids are converting into a protein. In all these conditions, any of the living system, the amount of energy that might be consumed, the amount of energy that might be utilized, which is explained on the basis of a supporting device, what we are saying as molecular computational chemistry. Molecular computational chemistry గురించి ఇంపార్టెన్స్ అనేది నేను మీకు లైక్. వాట్ ఈస్ నోన్ టు బి రొటాక్సిన్, క్యాటెనైన్ అండ్ ఆర్టిఫిషియల్ మాలిక్యులర్ మోటార్స్. రొటాక్సిన్, క్యాటెనైన్స్, ఆర్టిఫిషియల్ మాలిక్యులర్ మోటార్స్ కూడా, ఆర్టిఫిషియల్ మాలిక్యులర్ మోటార్, ఆర్టిఫిషియల్ మాలిక్యులర్ మెషిన్స్ కూడా మీకు ఇచ్చాను. నెక్స్ట్ దిస్ ఈస్ అబౌట్ సెట్ నెంబర్ 3 హియర్. మళ్ళీ చూద్దాం. యాసిడ్ రొటాక్సిన్, ఇంపార్టెన్స్ ఆఫ్ కంప్యూషనల్ కెమిస్ట్రీ, డిస్కస్ ద రొటాక్సిన్స్ అండ్ ద క్యాటెనైన్స్ యాజ్ అన్ ఆర్టిఫిషియల్ మాలిక్యులర్ మెషిన్. నెక్స్ట్ నౌ లెట్ వి సీ సెట్ నెంబర్ 4. సెట్ నెంబర్ 4 లో అడిగితే ఒకసారి చెక్ చేద్దాం. Maximum questions here, rotaxane and the cetinines, and explain its linear motion. Linear motion of rotaxane adutadandi. Write a note on autonomous light power molecular motor. This is second time repeat chesaru. Start pettukunnanu. Write a note on autonomous light power molecular motor. Rotaxane, cetinines kuda already manaki the characteristics of molecular motors, molecular machine. ఇది కూడా repetition question అండి. Then ab initio studies. ఇప్పుడు చూడండి, ab initio studies మనం సెట్ నెంబర్ 2 లో చూస్తాం. మళ్ళీ ab initio studies మళ్ళీ ఇచ్చాడు. Explain the drawbacks of ab initio studies. సో ఈ 4 క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. మోటార్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాలిక్యులర్ మోటార్, మాలిక్యులర్ మెషిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ab initio స్టడీస్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంటే జాగ్రత్తగా మళ్ళీ చెక్ చేసుకోండి. రైట్ నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లాస్ట్ యూనిట్ నుంచి మనకి ఇప్పుడు మనం డిస్కస్ అబౌట్ ద 4th యూనిట్. 4th యూనిట్ మనకి స్పెక్ట్రోస్కోపిక్ ఫస్ట్ పార్ట్ అయితే, సెకండ్ పార్ట్ అనేది కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్.
ముందు కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ చూసేద్దాం ఒకసారి. కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అనేది మనకి 7 మార్క్స్ ఇస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎనర్జీ, దెన్ సోలార్ ఎనర్జీ, హైడ్రో పవర్ ఎనర్జీ, అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ అన్ని కూడా మనకి ఇస్తున్నాడు. ఒకసారి చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, డిస్కస్ ద వర్కింగ్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ. 8 మార్క్స్ ఇచ్చి ట్రస్ట్ నుంచి ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. డీప్ ఇన్ ట్రస్ట్ నుంచి ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేసి, అండ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ మైట్ బి ట్రాన్స్ఫర్స్ టు ద వాటర్. The energy that is transferred to the water, and it is in the form of steam energy, where the steam energy is converting into mechanical energy. Okay, disadvantages of ocean thermal energy. Ocean thermal energy మీరు ఎలా చెప్తాను? Ocean thermal energy మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు sea levels లోని the sea top level containing the higher energy when compared with that lower energy, right? Lower level, the sea containing the 2 levels. Top layer energy difference between that should be a 10 degrees centigrade. మన జనరల్ గా sea levels మనం కంపేర్ చేసేటప్పుడు ఎనర్జీ డిఫరెన్స్ అయితే 10 degrees ఉంటుందన్నమాట. దాని బేసిస్ కు మీకు ఏం చేస్తారంటే, now we are extracting thermal energy from the sea surfaces, right? Now the sea water containing thermal energy in terms converting into steam energy, the steam energy in terms converting into mechanical energy in terms converting into electrical. And here discuss the working of geothermal energy is 1. List out the advantages, disadvantages of ocean thermal energy is equals to 2. మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది హాఫ్ యూనిట్ అండి. నెక్స్ట్ హాఫ్ యూనిట్ నుంచి మనకి స్పెక్ట్రోస్కోపిక్ ఇస్తాడు. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. Now see here, right? The question will be like this: discuss the working of photovoltaic cell. Working of photovoltaic cell is a combination of p-type and as well as n-type semiconducting material. Photovoltaic cell containing p-type panel, n-type panel, with containing the distance is equals to 2.5 into 10 power minus mm distance. Then when the sunlight is focused on the photovoltaic cell, there is a possibility of electronic excitation. The amount of solar energy in terms converting into direct electric current. The amount of solar radiation in terms converting into direct electric current. Next, discuss the working of hydropower. వీటన్నిటికి డయాగ్రామ్ మీరు వేయాలి. మళ్ళీ చెప్తా, ఫోటోవోల్టాయిక్ సెల్ కి మీరు డయాగ్రామ్ వేసి కూడా మనం ఏం చేద్దామంటే, మీరు డయాగ్రామ్ వేయాలన్నా, the amount of the hydrostatic power, the flowing of the water on the turbine will be rotated. The amount of the hydrostatic power is converting into mechanical. The amount of the mechanical power in terms converting into electrical. So we are converting the amount of that hydropower classification, which is also asking for 7 marks. Now we will see the set number 3 here. Set number 3 the question is చూద్దాం ఒకసారి. The set number 3 the question is asking like this, right? Discuss the working of ocean thermal energy. Next, explain the applications and the limitations of photovoltaic cell. Photovoltaic cell కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అనేది ఈజీగా ఒక 8 మార్క్స్ మీ చేతిలో ఉంది. యూనిట్ కూడా చాలా తక్కువ. జియోథర్మల్ ఎనర్జీ, ఓషియన్ థర్మల్ ఎనర్జీ, టైడల్ వేవ్ పవర్ ఎనర్జీ, ఈ 5 పార్ట్స్ ఆఫ్ ఎనర్జీస్ కూడా మీరు ఈజీగా డయాగ్రామ్ బేస్ చేసుకొని రాయొచ్చు. కొంచెం నీట్ గా చదువుకుంటూ వచ్చేయండి. 7 to 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. నెక్స్ట్ సెట్ నెంబర్ 4 ఒకసారి చెక్ చేద్దాం. ఏమి చూద్దాం. Discuss the advantages and disadvantages of geothermal power, hydropower. Advantages, disadvantages of hydropower, geothermal power. Next, discuss the working of tidal wave power. జనరల్ గా మన క్వశ్చన్ మనకి ఇచ్చేటప్పుడు క్వశ్చన్ లో మనకి ఏమి ఇస్తాడో జాగ్రత్తగా చూడండి. మీరు ఏంటంటే అడ్వాంటేజెస్ అంటే ఏంటి? హైడ్రో పవర్ ఇస్ ఈకో ఫ్రెండ్లీ పవర్, జియోథర్మల్ పవర్ అనేది ఈకో ఫ్రెండ్లీ పవర్. దెర్ ఇస్ నో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. జనరల్ గా మన థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి కోన్ శాంపిల్స్ నుంచి ఎనర్జీ మనం గ్యాదర్ చేస్తే దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ కార్బన్ మోనోఆక్సైడ్ లిబరేషన్, రైట్? కార్బన్ డైఆక్సైడ్ ఎవల్యూషన్. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి మన ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఎ డ్రాబ్యాక్. ద డ్రాబ్యాక్ వాట్ వి ఆర్ సేయింగ్ యాస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. సోలార్ ఎనర్జీ, హైడ్రో పవర్, జియోథర్మల్ ఎనర్జీ, then ocean thermal energy. When you are taking the non-conventional renewable energy sources గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు the amount of the environmental pollution property is equals to 0. They are known to be that eco-friendly energy resources. మళ్ళీ చెప్తున్నాను, వీటిలో ఏం చెప్తాడంటే eco-friendly energy resources అంటారండి. సో హైడ్రో పవర్ ప్లాంట్ అడ్వాంటేజెస్, జియోథర్మల్ పవర్ ప్లాంట్ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏం చెప్తారంటే when you are constructing a hydro power plant, కంపల్సరీగా మనకి ఏం కావాలి? రిజర్వాయర్ కావాలి. రిజర్వాయర్ కావాలంటే మనం ఏం చేయాలి? ల్యాండ్ కూలింగ్ చేయాలి. ల్యాండ్ కూలింగ్ చేయడం వల్ల ప్రాబ్లం అంటే రీహాబిలిటేషన్ ప్రాబ్లం వస్తుంది. ఓన్లీ ఇది ఆల్రెడీ మీకు నోట్స్ లో ఇచ్చాను, జాగ్రత్తగా చదవన్నాను. క్వశ్చన్ కి ఆన్సర్ రిలవెంట్ గా రాయాలి. క్వశ్చన్ కరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చాడు జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్ రాయాలి. నెక్స్ట్, డిస్కస్ ద వర్కింగ్ ఆఫ్ టైడల్ అండ్ వేవ్ పవర్, రైట్? టైడల్ వేవ్ పవర్ ఇప్పుడు చెప్పాను. టైడల్ వేవ్ పవర్ అంటే మనం ఏం చెప్తారు? అండ్ యాజ్ వెల్ హై ప్రెషర్ టైడ్. దెన్ ఫ్లో ఆఫ్ ద సీ వాటర్ కండిషన్ మనం ఏం చేస్తామంటే టర్బైన్స్ అరేంజ్ చేస్తారు. And with containing the high, what we are saying is high pressure tide and as well as low pressure tide. The high pressure and the low pressure tide, which can rotate the tidal wave energy, which is identified by the sea waves. The amount of the tidal wave energy in terms converting into the mechanical, the amount of the mechanical energy in terms converting into the electrical. Examination lo repeated adugutunnanu questions mali oksaరి chudandi. This is not to be that. Set questions em chudam mali chusedam. Let's see this, right? And here asking about the working of geothermal energy. Set number 1, advantages and disadvantages of ocean thermal energy. And the set number 2, working of photovoltaic cell. And set number 2, discuss the working of hydropower. Set number 3, explain the application limitations of photovoltaic cell.
Set number 4, discuss the advantages and disadvantages of hydropower geothermal energy and discuss the working of tidal wave power. Okay, ఈజీగా మనం ఈ పార్ట్ లెట్ వి సీ ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్, రైట్? రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఒకసారి చూసేది. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ మనం చూసేటప్పుడు సెట్ నెంబర్ 1 ఒకసారి చూద్దాం. In the set number 1, they're asking the question in the spectroscopic nana. Explain the instrumentation of ultraviolet spectroscopy. ఇది నేను క్లియర్ గా మీకు నోట్స్ మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి. అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీ నేను క్లియర్ గా నోట్స్ ఇచ్చాను. అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీ కంటైనింగ్ డబుల్ బీమ్ రేడియేషన్, రైట్? నా మన డబుల్ బీమ్ రేడియేషన్ లో మనకి జనరల్ గా అల్ట్రావైలెట్ మోనోక్రోమాటిక్ రేడియేషన్ మీరు ఏం చేస్తారంటే ఫోకస్ చేస్తారు. దేని మీద ఫోకస్ చేస్తారు? బీమ్ స్ప్లిటర్ ద్వారా మీరు ట్రీట్ చేసిన తర్వాత ఒక శాంపుల్ లో ఫోకస్ చేయండి, రెండో దాన్ని రిఫరెన్స్ లో ఫోకస్ చేయండి. నౌ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ దట్ ఈస్ అబ్జార్బ్డ్ బై ద శాంపుల్. మనం తీసుకున్న శాంపుల్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎంత అబ్జార్బ్ చేసుకుంటుందో మనం ఫైండ్ చేస్తాం. ద అబ్జార్బ్ UV region and the visible region. Ultraviolet spectroscopy మనం 3 parts కింద కన్సిడర్ చేస్తాం. The first part what we are saying as far ultraviolet. Number 2 is known to be the ultraviolet. Number 3 is known to be the visible region. 0 to 200 what we are saying as a far UV region. 200 to 400 is known to be the UV. Ultraviolet spectroscopic instrumentation diagram basis లో మనం చాలా ఈజీగా రాయొచ్చు. ఒకసారి అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేయాలి. నేను ఆల్రెడీ నోట్స్ లో కోట్ చేశాను. నోట్స్ ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేద్దాం. నెక్స్ట్ discuss what is known to be Frank-Condon principle, right? Types of energy levels. The one should be a singlet, right? Singlet energy level is 0 to S1 and now, and the excitation what we're saying is a T0 to and as well as T1. T0 T1 in the triplet state and S0 T1 at single state and the energy that is excited from S1 to be absorption. Then the energy that come back to the S1 to S0 is known to be emission. The energy that might be come back to the T1 to T0 is known to be the emission. Absorption followed by the emission. That during the absorption what we are taking is nothing but containing an electron. The electron which is exciting any electron in the triplet state, the electron which is excited from T0 to T1 is known to be that LO transition. Frank-Condon principle లో మనకి ఏం చెప్తారంటే ఎలక్ట్రానిక్ ఎగ్జైటేషన్ 2 types కదా. Allowed excitation, then forbidden excitation. S0 to S1 is transitions are following cases like S0 to S1 what we are saying as LO transition, and triplet ground state to the triplet excited state is known to be that LO transition. The singlet ground state S0 to that the triplet excited state what we are saying as a T1 is for S0 to S1 is known to be the LO transition. T0 to T1 is known to be the LO transition. S0 to T1 is what we are saying as the forbidden transition. Based on that Frank-Condon principle based చేసుకొని మనకి transitions 2 types అండి. Next, now let us see the next continuation. Spectroscopic నుంచి ఎవరు కూడా జాగ్రత్తగా చూడండి. Ultraviolet spectroscopic application మీకు లాస్ట్ లో ఇచ్చాను. EV spectroscopic application. ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఐఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ పెట్టుకున్నాను, చదవండి జాగ్రత్తగా. FTIR అని చెప్తారు. వాట్ ఈస్ నోట్ టు బి FTIR? Fourier, right? Fourier infrared instrumentation. Okay, infrared transfer instrumentation. Though now instrumentation కొంచెం జాగ్రత్తగా చూద్దాం. డయాగ్రామ్ బేస్ చేసుకొని which containing a double beam of radiation. It should be focused on that one mirror should be fixed and another should be rotated. మీరు డయాగ్రామ్ ఒకసారి స్కీమాటిక్ డయాగ్రామ్ చెక్ చేయండి. ఇన్స్ట్రుమెంటేషన్ లోనే మీరు అబ్జార్ప్షన్ వాల్యూ మళ్ళీ మీరు ఫైండ్ చేస్తారు. ఓకే, హైయర్ వేవ్ లెంత్, లోవర్ వేవ్ లెంత్. శాంపిల్ అనేది హైయర్ రియాక్ట్ అవుతుంది, లోవర్ వేవ్ లెంత్ రియాక్ట్ అవుతుంది. ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక మిర్రర్ మనం ఫిక్స్డ్ గా తీసుకుంటాం. రెస్ట్ ఆఫ్ ద మిర్రర్ మీరు ఏం చేస్తారు? రొటేట్ చేస్తారు. ఎప్పుడైతే మిర్రర్ రొటేట్ అవుతుందో దెన్ దేర్ మైట్ బి డిఫరెన్స్ ఇన్ ద రేడియేషన్. డిఫరెన్స్ ఇన్ ద రేడియేషన్ అనేది మన శాంపిల్ మీద ఫోకస్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా ద అమౌంట్ ఆఫ్ దట్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అబ్జార్బ్డ్ బై ద శాంపిల్ వీ కెన్ క్యాలిక్యులేటెడ్, వీ కెన్ డిటర్మైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్ బేసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, discuss the working of a photovoltaic cell. Is already discussed. Discuss the application of ultraviolet spectroscopy. Okay, first part అనేది మనకి ఏం చెప్తున్నాడు? స్పెక్ట్రోస్కోపీ అంటున్నాడు. The second part అనేది జాగ్రత్తగా ఉంది. The first part is known to be the spectroscopy and the second part what we are saying is conventional and the non-conventional. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. Next one, explain the intensity and absorption shifts of UV spectroscopy. Intensity shifts, absorption shifts, bathochromic shift, hypsochromic shift, hyperchromic shift, hypochromic shift. లాంబ్డా మాక్సిమం, ఎప్సిలాన్ మాక్సిమం రెండు గుర్తుంచుకున్నాను. లాంబ్డా మాక్సిమం ఏమంటాడంటే వేవ్ లెంత్ మాక్సిమం అంటాడు. ఎప్సిలాన్ మాక్సిమం ఇంటెన్సిటీ మాక్సిమం అంటాడు. లాంబ్డా మాక్సిమం వాట్ వి ఆర్ సేయింగ్ as absorption maximum. Epsilon maximum what we are saying as intensity maximum. Lambda maximum increases bathochromic shift. Lambda maximum decreases then epsilon maximum decreases hypochromic shift. So 4 classifications already నేను మీకు నోట్స్ లో ప్రొవైడ్ చేస్తాను, జాగ్రత్తగా చదివేస్తాను. సెట్ నెంబర్ 4 కి వచ్చేద్దాం. లెట్ మీ కంక్లూడ్ హియర్, రైట్? సెట్ నెంబర్ 4 ఏమో చూడండి ఒకసారి. సెట్ నెంబర్ 4 లోని explain the magnetical resonance imaging technique what we are saying as MRI and as well as CT scan. మనకి రెండు మైండ్ నేను ఆల్రెడీ ఎంఆర్ఐ గురించి మీకు ఇచ్చాను, డయాగ్రామ్ ఇచ్చాను క్లియర్ గా. ఈ ప్రొసీజర్ లో మీరు డయాగ్రామ్ తీసుకుని ఎంఆర్ఐ లో డయాగ్రామ్ బేస్ చేసుకుని మీకు ఏమన్నా అవన్నీ కూడా నీట్ గా రాస్తారు, జాగ్రత్తగా చూడండి. మ్యాగ్నెటికల్ రెజొనెన్స్ ఇమేజింగ్. డిస్కస్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రోపవర్ జియోథర్మల్ ఎనర్జీ. ఆల్రెడీ మీకు డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద లాస్ ఆఫ్ అబ్సార్ప్షన్. పాయింట్ జాగ్రత్తగా. వాట్ ఈస్ నోన్ టు బి ద లాస్ ఆఫ్ అబ్సార్ప్షన్? Laws of absorption లో మనకి 2 laws ఉన్నాయి. The one should be that Lambert law
and there should be that Bees law. Lambert's law is only for solid substances and the Bees law for solution substances. Okay, మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది సాలిడ్ సొల్యూషన్ బీర్. ఓకే, బీస్ లా లాంబర్ట్స్ లా అనేది ఆల్రెడీ నోట్స్ లో కోట్ చేసాం, 8 మార్క్స్ పడుతున్నాడు చూడండి. సో వెన్ యూ డిస్కసింగ్ అబౌట్ ద లాస్ట్ యూనిట్ మళ్ళీ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ బీస్ లాంబర్ట్స్ లా అండ్ హియర్ ద క్వశ్చన్ ఇస్ లైక్ దిస్. మ్యాగ్నెటికల్ రెజొనెన్స్ ఇమేజింగ్ టెక్నిక్, మ్యాగ్నెటికల్ రెజొనెన్స్ ఎంఆర్ఐ మ్యాగ్నెటికల్ రెజొనెన్స్ ఇమేజింగ్ టెక్నిక్ అంటాడండి. నెక్స్ట్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సిటీ స్కాన్. సిటీ స్కాన్ కి ఎంఆర్ఐ డిఫరెన్స్ ఉందా ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కోట్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటెన్సిటీ షిఫ్ట్స్ ఆఫ్ యూవీ స్పెక్ట్రోస్కోపీ. Intensity shifts ante hyperchromic shift to hypochromic shift. Lambda maximum increases, lambda maximum decreases. Epsilon maximum increases, epsilon maximum decreases. Right? Next. Last instrumentation of IR value is mali cheppina. Instrumentation of IR anna FTIR anna okate. FTR instrumentation చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీ ఆల్రెడీ మీ నోట్స్ లో కోట్ చేసాం, టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది, మెటీరియల్ కూడా ఇచ్చాం, జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ప్రైమ్ కండక్టర్ ప్రిన్సిపల్ ఫర్బిడెన్ ట్రాన్సిషన్ రాస్తారు. Allowed transition ante S0 to S1 is allowed, singlet to singlet is allowed, triplet to triplet is allowed, singlet to triplet is not to be the forbidden. Allowed forbidden transition diagram neatga rastaru. Next, instrumentation of ultraviolet spectroscopy lo instrumentation rasi instrumentation explanation part anedi neatga rastaru. So this is all about last year paper. Maximum last year paper జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఇందులో నుంచి క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ అవుతున్నాయి. మీరు ముందు అంతా చదువుకోండి, ఓన్లీ పేపర్స్ మాత్రమే అన్ని చదువుకున్నాను. సీరియస్ గా అన్ని చదివిన తర్వాత పేపర్స్ ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అన్ని చెక్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఎంతవరకు రాయగలమో అసెస్ చేసుకోవాలి.